హ్యాపీ హీరో గారు. పెద్ద కళాఖండం తీసానని చెప్పట్లే, కానీ ఐ మేడ్ షూర్ దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూటెంట్ యాజ్ తెలుగులో. నేను గ్రిప్ గా కూర్చోబెట్టాను, బయటికి పంపలేదు. అండ్ ఐ మేడ్, నవ్వించాను, ఏడ్పించాను. అండ్ ఇప్పటికీ ఐ డోంట్ హ్యావ్ అ సపోర్ట్. ఈ షోనే నాకు సపోర్ట్ గా టర్న్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎవరు వెళ్ళి అడగాలో తెలీదు, ఎవరు నాకు సపోర్ట్ చేస్తారో తెలీదు. నా కాంటాక్ట్ లో అక్కడ పీవీఆర్తో మాట్లాడి ఇక్కడ పీవీఆర్ని కనెక్ట్ చేశాను. బికాస్ నో వన్ విల్ బిలీవ్. మనం ఏం చేస్తామని మనకి ఎవరు బిలీవ్ చేయరు. కానీ నా ఒక్క బిలీఫ్ ఏంటంటే కంటెంట్ బాగుంటుంది. ఇఫ్ ద కంటెంట్ నేను అదే నమ్మొచ్చాను. నాకు సపోర్ట్ లేదు, ఏం లేదు. ఐ డోంట్ బిలీవ్ మన రాత ఏముంటే అది అవుతుంది. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. ఐ విల్ మేక్ షూర్ ఇక నేను ఇక్కడ ఉంటాను. అది ఎంత కష్టమైనా పర్లే, కొత్త కాదు. 14 years నుంచి నేను పడుతూనే ఉన్నాను. ఆ కష్టానికి నేను భయపడ్ను. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకొకటి, దిస్ ఇస్ 2 స్ట్రైట్ ఫిల్మ్స్ అండి. నేను కన్నడలో 13 సినిమాలు చేశాను. కన్నడ జనాలు నాకు ఫుడ్ పెట్టారు. ఎంత కష్టమైనా నాకు సినిమా మీద సినిమాలు ఇచ్చారు. బ్యాక్ టు బ్యాక్ చేసాము. సో అక్కడ రేపు షో ఉంది. ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఒక వాట్ ఎవర్ ద రివ్యూ ఇస్, ఐ కాంట్ ఫోర్స్ లైక్ నాకు నేను చాలా కష్టపడ్డాను, నాకు పాజిటివ్. నో వాట్ ఎవర్ యూ ఫీల్. బట్ వన్ డే ఆగండి అంతే. వన్ డే ఆగండి ప్లీజ్. సర్క్యులేట్ ఆన్ థర్స్డే బికాస్ అక్కడ ఉంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హీరోలు అయిపోతామని హైదరాబాద్ వచ్చేసాం 2009లో. అవ్వలేదు సార్, అవ్వలేకపోయాము. కష్టాలు పడ్డాము, అవ్వలేకపోయాము. నేను 3 సినిమాలు ఇక్కడ స్టార్ట్ చేస్తాను, మీకు తెలియదు అంతే. ఆగిపోయింది, రిలీజ్ చేయలేకపోయాను. వి సఫర్డ్. బట్ గట్టి నమ్మకం అదేమంటారు కదా, నేను బిగ్గెస్ట్ మెగాస్టార్ గారు చిరంజీవి ఫ్యాన్. సో నేను ప్రతిసారి కష్టాన్నే నమ్ముతా. ఈ రోజుకి కష్టమే నమ్ముతా. నాకు ఈ రోజు ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేదు. ఇక్కడ నేను ఒక్కటే నమ్మాను, కష్టాన్నే నమ్మాను. మేము ఎదురు కష్టాన్నే నమ్మొచ్చాము. ఈ రోజు మేము మిమ్మల్ని నవ్వించాము. ఎక్కడో ఒక టీయర్స్ వచ్చింది అనుకుంటా. ఐ డోంట్ నో. లేదు. బట్ సింపుల్ రిక్వెస్ట్ is that whatever the review is, Thursday post చేయండి. It's my request. Thank you. And మన PRO సార్ మాట్లాడతారు. చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. చూస్తుంటే ఐఎమ్ గెటింగ్ రియల్లీ ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకేం చెప్పేదానికి రావట్లేదు. Ma'am, you're so beautiful, so elegant, just looking like a wow. Thank you, Andarki. అందరికీ నమస్కారం. నా పేరు జాన్విక. నేనే నక్షత్ర. Very happy seeing everyone's response. I'm very overwhelmed and I don't know what to say. Thank you for your support. Keep supporting. Love you too. Madam Milan, Lavrandale. Love you too. Thank you so much for your support. Thank you. ఒక్క నిమిషం ప్లీజ్. రేపొద్దున మీడియా ప్రెస్ మీట్ ఉంటుంది. వీళ్ళు రేపొద్దున బెంగళూరు వెళ్ళి మళ్ళీ అక్కడ షో ఉంది. ఇక్కడ మనకు కనుక ముందు షో పడిందని తెలిస్తే వాళ్ళకి ఇబ్బంది పడతారు. అన్ని చోట్ల ఒకేసారి బూస్ట్ అవ్వడం కోసం మా టీం అందరూ కూడా, మీడియా వాళ్ళు చాలామంది వచ్చారు. అందరూ కూడా మీరు అనుకున్న రివ్యూని గురువారం రోజు పోస్ట్ చేస్తే చాలు. రేపు మనకు ప్రెస్ మీట్ ఉంటుంది. మీరందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా TV5 రాంబాబు గారు మాకు అడగగానే పిలవగానే పాపం వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. మీ సపోర్ట్ ఉంటే మేము ఎక్కడికైనా వెళ్తాము.
అలాగే జీవి గారు వచ్చారు, ప్రభు గారు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, చందు అని టీం, నాకు మధు, మన వాళ్ళు సత్యపూర్వం అందరూ వచ్చారు. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ చందు. అందరూ కూడా గురువారం రోజు రాక్ నెంబర్ 1 రిలీజ్ చేస్తాం. మాట్లాడాలి ఒకసారి. నువ్వు ఇట్లయితే బతుకలేము. నక్షత్ర నేను తీస్తాను. వెళ్ళు వీడియో చెప్తాను. సినిమాలు బతికించండి, ఇంకా 100 సినిమాలు చేస్తాను ఇలాంటివి. కొత్త 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 టాలెంట్ ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తాను. అది సోషల్ మీడియా మీకు ఉంది సార్, భయపడకండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ టీమ్. కానీ పుట్టింది పెరిగింది బెంగళూరులో. ఇక్కడ కూడా చాలా మూవీస్ మంచి రోల్స్ చేయాలని నాకు ఈ ఆశ ఉంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ది ఆడియన్స్ ఇస్ అక్సెప్ట్. లవ్ ఓటీవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే అనీష్ డైరెక్టర్ అండ్ హీరో, ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో వాళ్ళని నేను పోయి అడిగాను, నాకు ఏదైనా మంచి రోల్ ఉంటే ప్లీజ్ ఇవ్వండి, నాకు ఈ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఉంటే ఇవ్వండి అని. ఆ ప్రామిస్ని వాళ్ళు బాగా లైక్ హీ గేవ్ మీ అ రోల్, హీ కాస్ట్ మీ ఇన్ ద నెక్స్ట్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ ఐ హావ్ లివ్డ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్. ఐ రియలీ థ్యాంక్ హిమ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద టీమ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ప్లీజ్ మీ రివ్యూస్ని ప్లీజ్ అందరూ పోస్ట్ చేయండి, కానీ థర్స్డే పోస్ట్ చేయండి. మీకేం అనిపిస్తుందో అది అంతా రాయండి ప్లీజ్. బికాస్ యూ గైజ్ ఆర్ our strength. We don't have big celebrities to promote our film. You are our celebrities for now. Please do it. Thank you. This is what I worked for. ఓకే. 14 రిలీజ్ అవుతుంది, నవంబర్ 14 రిలీజ్ అవుతుంది. లవ్ ఓటీపీ సనాను మాత్రం మర్చిపోలేము. తరతరాలు కూర్చొని సనా డైరెక్టర్ గారు కూడా చూడండి. ఓకే 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 అన్న సందేశం ఓటీపీ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలాగే పేపర్ చాలా బాగుంది. తగ్గట్టు ఇద్దరు బామలతో ముద్ర కృష్ణుడు అనీష్ గారు హీరో కమ్ డైరెక్షన్లో అబ్బబ్బబ్బా. అలాగే ఈరోజు డైరెక్షన్ చేయటువంటి మాటలు కాదు, అదరగొట్టారు. అలాగే విజయరెడ్డి గారు నిర్మాతగా బాగా మంచి డబ్బులు అయితే వస్తే చూస్తే కదా, జనాభా అయితే ఫుల్ అయింది. ఆల్రెడీ 4 షోలు కూడా ఫుల్. మంచి కథాంశం. ఆ తండ్రి పాత్ర కూడా రాజీవ్ కనకాల గారు కూడా నిజంగా చాలా బాగా ఒక తండ్రిలో కాకుండా ఒక ఫ్రెండ్లో అర్థం చేసుకుని చేసిన సినిమా అయితే ఇదన్నమాట. అది ఫ్రెండ్ క్యారెక్టర్ అండి, అలాగే విలన్ క్యారెక్టర్ అంతా కూడా బాగుంది. ఇద్దరు హీరోయిన్ మధ్యలో అయితే నలిగిపోయాడండి హీరో. అబ్బాబ్బా ఏంటంటే ఆ కిస్సులేంటి, ఒకరి మీద ఒకరు పోటా పడిపోయేవారు. నేను కిస్ పడతాను. నిజంగా అంత బాగుంది సినిమా. లవ్ ఓటీపీ అందరూ చూడండి, ముఖ్యంగా యూత్ మిస్ అవ్వద్దు. గుడ్ సినిమా. ఇప్పుడే చూసానన్నా లవ్ ఓటీపీ సినిమా. ఈ సినిమా అది మామూలు లేదన్నా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫుల్ కామెడీ అన్న, ఫుల్ ఇమోషనల్ అన్న. ఇంకా చెప్తున్నాం కదా, హీరో గారు డైరెక్టర్ ఒకలేనా అనీష్ అన్న.
అన్న మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు కానీ అన్న స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న, ప్రతి షాట్ బాగా తీశారన్న, చాలా బాగా తీశారని చెప్తాను కదన్న, ఏడిపించారన్న. ఒక సనా అనే హీరోయిన్ ఉంటుందన్న, ఒక నక్షత్ర అనే హీరోయిన్ ఉంటుందన్న, ఇద్దరు హీరోయిన్లు కూడా మధ్యలో పాపం హీరో నలిగిపోయాడన్న. ఇంకా చెప్పుకుంటూ పోతే రాజు కనకల గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారన్న, పోలీస్ క్యారెక్టర్ తిరగదీశారన్న. చెప్పుకుంటూ పోతుంటన్న క్యారెక్టర్లు మాత్రం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ నాకు చేశారు. చాలా బాగుందన్న సినిమా. November 14 రిలీజ్ అవుతుందన్న. దయచేసి మాత్రం అందరూ కూడా థియేటర్ సినిమా చూడాలన్న. ప్రతి ఒక్క జీవితంలో గుర్తుండిపోయే సినిమా అన్న, మామూలు సినిమా కదన్నా, చెప్తాను కదన్నా, మంచి క్యారెక్టర్ తీశారన్న, చాలా బాగా చేశారన్న. చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తారని, మీరు 10 మంది చెప్తారని అనుకుంటున్నాను. చాలా బాగుందన్న, మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. లవ్ OTP.